యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అంతకు మించి మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ విష్ణు గారు. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. లేదండి, లేదు, నన్ను క్షమించండి. నాకు మరొకరితో పెళ్లి జరగబోతుంది. దయచేసి మీరు నా గురించి ఆలోచించకండి. నేనిప్పుడు వేరొకరికి కాబోయే భార్యని. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాను. దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళండి. నో, అలా అనకండి విష్ణు గారు. నా వల్ల కావట్లేదు. అసలు ఈ మాటలు మీ నోటి వెంట వినడమే నాకు చాలా కష్టంగా ఉంది. మీరు లేకపోతే నేను జీవితాంతం ఎలా బతకను? ప్లీజ్ అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. శ్రీకాంత్ గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అర్థం చేసుకోండి. శ్రీకాంత్ గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అమ్మయ్యా. శ్రీకాంత్ గారు, దయచేసి వెళ్ళిపోండి. మీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అది కాదు విష్ణు. ప్లీజ్ వెళ్ళిపోండి.
తెల్లారి ఇంతసేపు అవుతున్నా మీ కోపం చల్లారదే. మీ మీద నాకు జాలేస్తుంది. మీకు నా మీద దయ కలగట్లేదు. తీస్తాను, ఏమీ అన్నారు కదా. సరే. సార్, నన్నే చంపాలని చూస్తావా? మీ బ్రతుకు తెరువుకి బాస్ అయినా నన్నే చంపేద్దాం అనుకున్నావా? అయ్యో లేదు సార్. సాలరీ ఇచ్చేవారు మీరు. మిమ్మల్ని ఎందుకు నేను చంపాలి అనుకుంటాను? మీరని తెలియదు సార్. తెలిసే చేసావు. నన్ను ఎలా అయితే కొట్టి కూర్చోబెట్టావో, నన్ను చంపాలని చూసిన నేరానికి నీ చేతులకి బేడీలు వేయించి జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడు తినిపిస్తాను. సార్, విపో. ఈ రోజు నీ పని అయిపోయింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నాకేమీ తెలియదు సార్. ఏయ్, ముందు కట్లు విప్పుతావా లేదా? ప్లీజ్ సార్, కేసు జైలు అనకండి సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఆ, సార్ 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 సెక్యూరిటీ. సార్ 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 ఏమైంది సార్? సార్ సార్ ఏంటి సార్ ఇదంతా? ఆశ్చర్యపోయింది చాలా. ముందు కట్లు విప్పు. హ, ఇడియట్, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? బయటే ఉన్నాను సార్. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే రాత్రంతా ఏం చేస్తున్నావు? నేనా సార్? అన్నం తిని కుర్చీలోనే కాపలా కాస్తున్నాను సార్. తర్వాత ఏమైందో తెలియదు సార్. సార్ సార్ దొంగలు వచ్చినప్పుడు నేను చాలా సార్లు పిలిచాను సార్. బయట కూడా చూశాను, ఎక్కడా కనిపించలేదు. కింద పడిపోయి ఉన్నాను సార్. దొంగలే కొట్టుంటారు. ఆ దొంగ ఎవరో కాదు, ఈ దొంగే. సార్, నన్ను దొంగ అంటున్నారా? ఎస్, నా గోడౌన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇతన్ని కొట్టావు. తీసుకెళ్లే కంగారులో ఆ టీవీ పడేశావు. నేను వచ్చేసరికి నా అడ్డు తొలగించుకుందాం అనుకున్నావు. కాదు సార్, కాదు. మాది కానిది మేమెప్పుడూ ఆశపడం. యజమాని రూపాయి కూడా పోకూడదు అని ప్రాణాలు సైతం పణంగా పెడతాం సార్. ఈ యాక్టింగ్లు నా దగ్గర పనిచేయవు. అంత అవసరం నాకు లేదు సార్. అవసరం ఉండబట్టే కదా దొంగతనానికి ప్లాన్ చేశావు. సార్, ఆ మాట ఇంకొకసారి అనకండి సార్. నిజంగానే దొంగలు వచ్చారు. ఓహో, మరి నేను వచ్చినప్పుడు ఎవరూ లేరు? పారిపోయారు సార్. కదలలకు. ఇంకేం చెప్పాలి సార్? నాకు ఫోన్ చేసి చెప్పాలి, అది వాస్తవం అయితే. ఫోన్ సిగ్నల్స్ లేవు సార్. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందే. నువ్వు చేసిన దానికి నేను సమాధానం గట్టిగానే ఇస్తా. నేను చెయ్యలేదు సార్. కొట్టింది అబద్ధమా? చీకట్లో మీరని తెలియదని చెప్పాను కదా సార్. పోనీ మీరైనా వస్తున్నట్టు పిలుస్తూ రావచ్చు కదా. ఓహో, గొంతు గుర్తుపట్టి ఆగిపోయేదానివా? అవును సార్. నేనని తెలిసి రాత్రంతా కట్లు విప్పకుండా ఎందుకున్నావు? ఎలా నమ్ముతాను అనుకున్నావు? అయ్యో, మీరు తిడతారని భయం వేసి చెప్పలేదు సార్. ఆహా, ఎంత భయం ఉందో. అదే ఉంటే ఇద్దరిని కొట్టి దొంగతనానికి దిగుతావా? నిన్ను జైల్లో పెట్టించందే వదలను. ఇంటికి పో, పోలీసులు వస్తారు. ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు అన్నట్టు నాకే పాపం తెలీదు సార్. త్వరలో మా అక్క పెళ్లి ఉంది సార్. అంత పని చేయకండి, మా పరువు పోతుంది సార్. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఆ పెళ్లి కోసమే దొంగిలించి టీవీ అమ్మాలని చూసావన్నమాట. సార్, ప్లీజ్ సార్. ఇలాంటి అభాండాలు వేయటం మీకు కరెక్ట్ కాదు సార్. ఏది రైటో పోలీసులు తేలుస్తారు. కావాలని చేయలేదు సార్. పోనీ మిమ్మల్ని కొట్టినందుకు క్షమాపణ చెప్తున్నాను సార్. నన్ను క్షమించండి సార్. ఎవరికి కావాలి నీ బోడి క్షమాపణలు? డ్యామేజ్ అయిన వాటికి డబ్బులు ఇచ్చేస్తాను సార్. నువ్వా?
రూపాయికే రాదంతం చేస్తావు, లక్షలిస్తావా? కొంచెం కొంచెం నెల నెల కట్ చేసుకోండి సార్. ఏంటి, నువ్వింకా జాబ్లో ఉన్నాను అనుకుంటున్నావా? నష్టపరిచినందుకు నీ జాబ్ తీసేశాను. యు ఆర్ టర్మినేటెడ్. పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే మీరు అడిగినట్టే ఇస్తానులేండి. సార్ డోంట్ టాక్. అటెంప్ట్ టు మర్డర్ కింద నేను అరెస్ట్ చేయిస్తాను. చేసిన దానికి శిక్ష వేయించకుండా నిన్ను వదలను. సార్ దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు సార్. షట్ అప్. నువ్వు చెప్పే అబద్ధాలేవి నేను వినను. గెట్ అవుట్. కాసేపైనా ఇంట్లో ఉండు, తర్వాత ఎలాగూ ఉండేది జైల్లోనే. పో పో. వదలనే నిన్ను. పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే మీరు అడిగినట్టే ఇస్తానులేండి. నష్టపరిచినందుకు నీ జాబ్ తీసేశాను. యు ఆర్ టర్మినేటెడ్. అమ్మా, అక్కది నిశ్చితార్థం కూడా అయిపోయింది. 4 రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. అవును కృష్ణ, ఇక నా విష్ణుకి ఏ అడ్డంకులు ఉండవు. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అడ్వాన్స్ అడిగి సమస్య సాల్వ్ చేసుకుందాం అనుకుంటే కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ రాహు నా మీద పోలీస్ కేసు పెడతాను అంటున్నాడు. ఉన్న ఉద్యోగం పోయింది. అక్క పెళ్లికి డబ్బెక్కడి నుండి తేవాలి? ఏం చేయాలో తెలియటం లేదు. కృష్ణ రా. అయ్యో గోవిందా, రాత్రంతా నిద్రలేక మొహం చూడేలా పీకుపోయిందో. ఇంకోసారి ఇలా నైట్ షిఫ్ట్లంటే వెళ్ళొద్దమ్మా. అసలు వెళ్ళే అవసరం కూడా లేదమ్మా. ఏమైందమ్మా? ఉద్యోగం పోయిందని నీతో ఎలా చెప్పను? కృష్ణ, ఏంటి తల్లి అలా ఉన్నావు? ఏదైనా సమస్య? లేదమ్మా, సమస్య ఉంటుంది. నిద్ర లేదు కదా, అంతే, మరేమీ లేదు. సరేరా. నమస్కారం రానమ్మా, బాగున్నారా? బావున్నాను సంబయ్య. నీకే కబురు పెడదాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. విష్ణమ్మ పెళ్లి కుదిరిందంటగా రానమ్మా, తెలిసే వచ్చాను. కాస్త ఆలస్యం అయితే ఏంటి, దేవుడు కరుణించాడు, అదే సంతోషం. అవును సంబయ్య, అంతా దేవుడి దయ. రానమ్మా, విష్ణమ్మ పెళ్ళంటే వచ్చిన వాళ్ళంతా వంటల గురించే మాట్లాడుకోవాలి. అలా చేస్తాను. అదే ఎంతవుతుందని? ఎంతే ముందు రానమ్మా, సామాను ఖర్చిస్తే చాలు. విష్ణమ్మ పెళ్లి కదా, రూపాయి కమిషన్ కూడా తీసుకోను. సరేనా రానమ్మా? సంతోషం సాంబయ్య. ఆ అడ్వాన్స్ ఇచ్చేస్తే సామానంతా ఆర్డర్ పెట్టేస్తాను. ఓ 10-12 వేలు ఇవ్వండి. సాంబయ్య అంకుల్, అడ్వాన్సే కదా, రేపు ఎల్లుండిలో నేనే మీకు పంపిస్తాను, సరేనా? అలాగే కృష్ణమ్మ. పనిలో పని కదా అని షామియానాథన్ని కూడా తీసుకొని వచ్చాను. ఈయనకు కూడా అడ్వాన్స్ ఇచ్చేయండి అమ్మా. సరే సాంబయ్య అంకుల్, ఇద్దరికి ఒకేసారి ఇస్తానులే. సరే అమ్మా, ఉంటావమ్మా. ఉంటాం అయితే. మంచిది. గోవిందా, వీళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి అంటే కనీసం 20,000 అయినా కావాలి. అబ్బాయి బట్టలకి మరో 30,000 కావాలి. కృష్ణ, మొత్తం 50,000 కావాలమ్మా, ఇద్దాంలే. నువ్వేం ఆలోచించకు, నేను చూసుకుంటాను కదా. అమ్మా కృష్ణ, వచ్చేసావా? నేను మీ అమ్మని కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బీపీ ఏదో టెస్ట్ చేయించుకుని వస్తానమ్మా. మందులు వాడుతున్నా పరిస్థితి ఇంకా అలానే ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి టెన్షన్ వల్ల ఇంకెంత సమస్య అవుతుందోనని భయంగా ఉంది. సరే నాన్న, వెళ్ళిరండి. రాడమ్మా, పద. పాత రిపోర్ట్స్ కూడా తీసుకున్నాను. వెళ్ళొస్తామమ్మా. విష్ణు జాగ్రత్తమ్మా, పద. విష్ణు వెళ్ళొస్తాను. బాయ్ అక్క.
బాయ్ అక్క, కాలేజ్కి వెళ్ళొస్తాను. కృష్ణ, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, కాఫీ పెట్టిస్తాను. దా. పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. రాహు పోలీస్ కేసు పెడతానంటున్నాడు. నిజంగానే కేసు పెడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. అక్క పెళ్ళి లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. మై నేమ్ ఈజ్ రాధా గోవింద్, ఆర్సీ హోమ్ నీడ్స్ ఫర్నిచర్ కంపెనీ ఓనర్ని. కూర్చోండి. చెప్పండి, మాతో ఏదైనా పనుందా? ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ మర్డరా? ఎవరి మీద? ఎవరు చేశారు? ముందు ఎవరు చేశారో చెప్తాను. పేరు కృష్ణప్రియ, ఏజ్ 21, కేర్ ఆఫ్ శుభన్ స్టోర్స్, అంజలి గార్డెన్స్, చంద్రబోస్ స్ట్రీట్, మణికొండ, 5,85,000. ఇది పేరు, అడ్రస్. మరి మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరి మీద? నా మీదే. బాగానే ఉన్నారుగా. స్ట్రైట్ యాంగిల్లో కాదు సార్, టాప్ యాంగిల్లో చూడండి. ఇదిగోండి హెడ్, ఇది బ్లడ్. కేసు ఫైల్ చేయడానికి ఈ మాత్రం సరిపోతుందేమో. ఇది ఏమాత్రం సరిపోదు సార్. మిమ్మల్ని ఆ అమ్మాయి చంపబోయింది అనడానికి సరైన ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఇదిగోండి సార్ సాక్ష్యం. అమ్మాయి మా సెక్యూరిటీ గార్డ్ని కూడా కొట్టింది. ఏమయ్యా, నిన్నెందుకు కొట్టింది? సార్, నేను సిన్సియర్గా నైట్ డ్యూటీ చేస్తుంటే నైట్ టైంలో పడుకోకుండా డ్యూటీ ఎంటర్ అని చెప్పి కొట్టింది సార్. ఆ తర్వాత వచ్చిన లోడ్ గురించి గోడౌన్ లోపల చెక్ చేస్తున్న నా మీద సడన్ గా వచ్చి అటాక్ చేసింది. రీజన్ ఏంటి? వితౌట్ రీజన్. అదే రీజన్. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా సార్. ఏ రీజన్ లేకపోవడం కూడా ఒక రీజనే కదా సార్. సార్, ఒక అమ్మాయి ఆ టైంలో మీ గొడవంలోకి అకారణంగా వచ్చి అటాక్ చేసిందని చెప్తున్నారు. పైగా ఏ ప్రూఫ్స్ లేవు. పోనీ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్, అవి పనిచేయట్లేదు సార్. సరిపోయింది. ఈడియట్. చూసుకోవాలి కదా, కనీసం ఇలాంటి టైంలో ప్రూఫ్స్ అయినా ఉపయోగపడేవి కదా. అవన్నీ కాదు సార్. ఆ అమ్మాయి నా మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని కేసు పెడుతున్నాను. ఆ అమ్మాయిని వెళ్ళి అరెస్ట్ చేయండి. ప్రూఫ్స్ లేకపోతే ఏంటి సార్, పిలిపించుకుని వచ్చి మీ స్టైల్లో విచారం చేస్తే నిజాలు చెప్తుందిగా. సార్, ఆవిడ అమ్మాయి సార్, అలా అరెస్ట్ చేయడం కష్టం. అదే కేసు ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పెడితే ఇలానే అనేవాళ్ళ సార్? ఈ పాటికి 3rd డిగ్రీ కూడా మొదలు పెట్టేవాళ్ళు. అదే అమ్మాయి ఇలా చేసిందని బ్లడ్ చూపిస్తున్నా కనీసం మీరు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఏంటి సార్ ఈ పార్షియాలిటీ? ఇది పార్షియాలిటీ, మున్సిపాలిటీ కాదు సార్, చట్టం. తప్పదు. లేడీస్ విషయంలో ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం కుదరదు సార్. సరే, ఒక పని చేస్తాను. ఆ అమ్మాయిని స్టేషన్కి పిలిపించి అడుగుతాను. దాన్ని బట్టి చూద్దాం. ఏదో ఒకటి చేయండి సార్. మగాడిగా పుట్టి సాటి మగాడికి హెల్ప్ చేయడానికి కూడా చట్టం ఒప్పుకోదు అని అంటున్నారు. ఇదెక్క న్యాయం సార్? ఎస్ఐ, సార్, ఆ లేడీ కానిస్టేబుల్ని తీసుకువెళ్ళి అదేదో సుమన్ స్టోర్ కృష్ణప్రియ అంట, వెళ్ళి తీసుకుని రండి. ఓకే సార్. వెళ్ళండి. అదేంటి కృష్ణ, మన ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి? కాసేపైనా ఇంట్లో ఉండు, తర్వాత ఎలాగూ ఉండేది జైల్లోనే.
కంగారుగా ఉన్నావేంటి కృష్ణ?